హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. ఈ 19 ఎగ్జిట్స్ వల్ల మనకి వచ్చిన అధిక లాభాలు ఏంటి అనే దాని గురించి చూసుకుంటే, ఇప్పుడు ఓన్లీ ఒక హైటెక్ సిటీకి గచ్చిబౌలికే అంకితమైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆదిపట్ల సైడ్ కూడా మూవ్ అయిందండి, ఓన్లీ బికాజ్ ఆఫ్ ఓఆర్ఆర్. మరియు అక్కడ ఎయిర్పోర్ట్ అనేది దగ్గర కావడం వల్ల టీసీఎస్ లాంటి సంస్థలు ఆదిపట్ల సైడ్ వచ్చాయి. సో అదేవిధంగా తీసుకుంటే కొత్తగా వినని పేర్లు మనకి అటు తీసుకుంటే తారామతిపేట్, గట్కేసర్, తర్వాత కీసరా, తర్వాత షామీర్పేట్, ఈ రోడ్స్ అన్నీ ఇలా ఎక్స్పాండ్ అయ్యి సిటీ అనేది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూ డెవలప్ అయ్యడానికి ఆస్కారం ఎక్కువైంది. ఇది ఈస్ట్ వైపు, ఇప్పుడు దాకా చెప్పింది ఈస్ట్ వైపు. అదే మనం వెస్ట్ వైపు తీసుకుంటే మనకి యూ కెన్ సే నార్సింగి, మన అప్పా జంక్షన్, తర్వాత చూసుకుంటే ఇటు హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్, ఈ బెల్ట్లన్నీ మనకి ఎగ్జిట్స్గా రావడం జరిగింది. తర్వాత శంషాబాద్ వరకు ఈ వెస్టర్న్ పార్ట్లో తీసుకుంటే, నెక్స్ట్ నార్థన్ పార్ట్లో తీసుకుంటే మీరు నార్సింగి తర్వాత మనకి వచ్చే ఫస్ట్ జంక్షన్ ఐ కెన్ సే మోకిలా, కొల్లూరు, ఇలా అప్ టు 5 జంక్షన్స్ వరకు, అంటే తూప్రాన్ వరకు వరుసగా ఒక 5 జంక్షన్లు ఏర్పడ్డాయని చెప్పాలి. 15-20 కిలోమీటర్ల రేడియస్ ఉండే హైదరాబాదు నెమ్మదిగా 50 కిలోమీటర్లు అయ్యి ఈరోజు 158 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇప్పుడు అదే త్రిబుల్ ఆర్ వస్తుంది. త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఇంకా ఎంత ఎక్స్పాండ్ అవబోతుంది అంటే 330 కిలోమీటర్స్ నుంచి 340 కిలోమీటర్స్ రేడియస్ అవబోతుందండి హైదరాబాదు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి? సో ఫస్ట్ బేసిక్గా తీసుకుంటే ఈ 330 కిలోమీటర్స్ రేడియస్ అనేది రేపు కాబోయే హైదరాబాద్ హెచ్ఎండిఏ లిమిట్స్ అండి. ఎలా అంటారా? హెచ్ఎండిఏ లిమిట్స్ అంటే సిటీ అవుట్స్కట్స్ అనమాట. సిటీ అనేది అక్కడి నుంచి లోపలికి స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 కిలోమీటర్స్ రేడియస్ అనేది ఎప్పుడైతే మనకి 158 కిలోమీటర్స్ రేడియస్ అయిందో, ఇప్పుడు కాబోయే 330 to 340 కిలోమీటర్స్ అవ్వబోతుందో, హైదరాబాద్ సెంటర్ నుంచి 55 కిలోమీటర్స్ ఎనీ సైడ్ మీరు 55 కిలోమీటర్స్ కనెక్టింగ్ అనేది ఓఆర్ఆర్ కాబోతుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఫర్దర్గా మనకి ట్రాఫిక్ తగ్గేదానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగంటే ఎప్పుడైతే మన ఓఆర్ఆర్ దాటి త్రిబుల్ ఆర్ అనేది ఏర్పడిందంటే త్రిబుల్ ఆర్ దగ్గర మీకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించి హబ్స్ ఏర్పడతాయండి. సో ఈ ట్రాన్స్పోర్ట్ హబ్స్ వల్ల ఫ్యూచర్లో జరిగిపోయే మనకి ప్రయోజనాలు ఏంటి, వీటి వల్ల ఇంకా ఎలా మన వాట్ ఈస్ దట్ పబ్లిక్ మూమెంట్ ఎలా ఉంటుంది, మన అప్రిషియేషన్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.